యెస్. వైఎస్ఆర్‌సీపీ సింగిల్‌గా పోటీ చేస్తోంది. కానీ చాలా మంది అటే సపోర్ట్ ఉన్నారు. మేధావులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా కూటమిగా బయలుదేరారు. ఈ 3 రాజధానుల అంశం కూడా ప్రధానంగానే తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ కాన్సెప్ట్. 3 రాజధానులు అనేవి ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఇతర దేశాల్లో చూసాం కదా అనేది వాళ్ళ పాయింట్. సో, బేసికలీ అండి మేధావులు అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరు సర్టిఫికేట్ ఇస్తారో మరి నాకు తెలీదు. ఎవరైతే పేదలకి, పెత్తందారులకి మధ్యలోనే ఇక్కడ ఈరోజు ఎలక్షన్ జరుగుతుందండి. అంటే ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? పేదలంటే పేదలే. పెత్తందారులు ఎవరైతే ఆ కొంత 5% ఉంటారో వాళ్ళే అన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళే పెత్తందారులు. ఈరోజు వాళ్ళ గ్రిప్లోంచి పోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు ఎల్లో మీడియాలో కానివ్వండి, అవన్నీ కానివ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. గ్రోత్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలండి. ఉట్టి అర్బన్ గ్రోత్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశాము అని అన్నారు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఇప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా మరి ఆంధ్రప్రదేశ్ మన క్యాపిటల్ లేకుండా ఈ బాధలను ఎందుకు పడుతున్నాం? నేను చెప్తున్నా, క్యాపిటల్ సరిగా లేదు. అందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ మనం అమరావతిని ఒక్కదాన్ని డెవలప్ చేసేసుకుంటే మళ్ళీ తర్వాత ఉత్తరాంధ్ర వాళ్ళు సపరేట్ స్టేట్ అడిగితే మళ్ళీ తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ రాష్ట్రం అంతా మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భేదాలు లేకుండా సమన్యాయం ఉండేలాగా అందరూ ఇంక్లూజివ్ గ్రోత్ ఎప్పుడైతే ఉంటుందో, అర్బన్ ఏరియాసే కాదండి, రూరల్ ఏరియాస్ కూడా గ్రో అవ్వాలి. ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ కి గ్యాప్ తగ్గిపోతుంది. దే ఆర్ బికమింగ్ ఈక్వల్. అది ఇంటర్నెట్ వల్ల కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల స్పెండింగ్ పవర్ పెరిగి ఈరోజు ఒక సిటీలో పిల్లవాడు ఎట్లా ఉంటున్నాడో ఒక పల్లెటూరులో పిల్లవాడు కూడా ఎక్స్పోజర్ ఎక్కువయ్యి ఆ నాలెడ్జ్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఇంక్లూజివ్ గా అందరూ గ్రో అవుతున్నారు. రేపు మన రాష్ట్రం అంతా కూడా ఇలానే గ్రో అయితే రేపు పొద్దున ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ విజన్ కూడా బాగుంది. ఎందుకంటే 4 పోర్ట్స్ డెవలప్ చేస్తారు.